హే గైస్, హలో, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఆర్టీ లవర్స్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము. కానీ ఎండాకాలం వచ్చిన దగ్గర నుంచి ఒక్కటే ఉబ్బదీస్తుంది. ఫ్యాన్ ఉన్నా ఏం లాభం గాయస్. అదే ఏసీ ఉంటే బయట నుంచి రాగానే ఎండలో పడి చల్లగా ఏసీ వేసుకొని కూర్చోవచ్చు కాసేపు. ఇంకా మా ఏసీ అయితే సర్వీసింగ్ చేపిలే అనమాట. 6 months అయిపోయింది మ్యాక్సిమం సర్వీసింగ్ చేపించి. ఇంకా సర్వీసింగ్ టైం అయితే దగ్గరకు వచ్చింది. ఇంకా సర్వీసింగ్ అయితే చేపిస్తున్నాం మేము ఈరోజు ఏసీ. ఈడైతే చూడండి ఎంత డస్ట్ వచ్చిందో, మొత్తం నీళ్లు మురికిగా ఉన్నాయి, గలీజ్. ఇంకా వాళ్ళైతే సర్వీసింగ్ అయితే చేస్తున్నారు అనమాట. మన ఈడేందంటే ఏసీ ఆన్ చేయగానే F3 అని చెప్పేసి వస్తుంది అనమాట. ఏసీ ఆన్ అవుతుంది కానీ మధ్యలోనే ఆఫ్ అయిపోతుంది. ఇంకా అది కూడా కొంచెం ప్రాబ్లం ఉండే. ఏందని చెప్పేసి చూపిస్తే గ్యాస్ పోయిందంట ఏసీది. మనుషులు గ్యాస్ ఉంటుంది, గ్యాస్ వదులుతారు, కానీ ఏసీలు కూడా గ్యాస్ పోయిద్దా అనుకున్నా నేనైతే. ఏసీ సర్వీసింగ్ చేయడం అయితే అయిపోయింది. ఏసీ సర్వీసింగ్ చేపించడం ఏమో కానీ చెల్లేమో నా కోసం చేపించినారంటుంది, నేనేమో తమ్ముడు గాడి కోసం చేపించినారు అంటున్నా. ఇంక ఈ విషయం పక్కన పెట్టినట్టయితే చూడండి, ఇంకా మన ఏసీ అయితే ఇంకా ఆన్ చేసి చూస్తున్నా గాలి ఎట్లా వస్తుంది ఏందని చెప్పేసి. డాడీ అయితే నిన్న చేపించినారు సర్వీసింగ్. ఇంకా నేనైతే ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తున్నా. సర్వీసింగ్ చేపించినారు, గాలి ఎట్లా వస్తుంది, చల్లగా వస్తుందా లేదా అని చెప్పేసి మీకు చెప్పాలి కదా. ఇంకా నిన్న నైట్ అయితే మస్తు పడుకున్నాం చల్లగా. మా ఏసీ కంపెనీ వచ్చేసి డ్రైకిన్ అనమాట. తీసుకున్న దగ్గర నుంచి ఒక్క రిపేర్ కూడా రాలే. కానీ తీసుకున్న 5 years తర్వాత ఏసీలో గ్యాస్ అయితే పోయింది. ఈ ఏసీ తీసుకొని మాక్సిమం 5 years అవుతుంది. 2020లో అయితే తీసుకున్నారు మమ్మీ. దీని ప్రైస్ వచ్చేది మాకు 60,000 అయితే పడింది 2020లోనే. కానీ ఇప్పుడు ప్రైస్ ఎంత ఉందో తెలియదు. డ్రైకెన్ ఏసీ ప్రైస్ ఎంత ఉందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అలానే మీరు వాడే ఏసీ కంపెనీ ఏందో కూడా కామెంట్ చేయండి గైస్.